ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ మూడవ అధ్యాయంలోని 4వ శ్లోకం గురించి ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు శ్లోకంలో జనులు తరించడానికి 2 మార్గాలను బోధించారు. ఆ 2 మార్గములు ఏమంటే, ఒకటి జ్ఞానయోగము, ఇది సాంఖ్యుల ఉపయోగార్థము. ఇక రెండవది కర్మయోగము, కర్మయోగుల ఉపయోగార్థము. అయితే ఈ 2 మార్గముల్లో కూడా కేవలము కర్మలను త్యజించినంత మాత్రము చేత మోక్షము లభించదని వచించుతున్నారు. న కర్మణామనారంభా నైష్కర్మ్యం పురుషో స్నుతే నచ సన్యస్సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. పురుష అనగా మనుషుడు కర్మణాం కర్మల యొక్క అనారంభాత్ ఆచరింపకపోవటం వలన నైష్కర్మ్యం నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితిని అశ్నుతే పొందడు. సన్యసనాదేవ కర్మత్యాగము చేయటం మాత్రం వలననే సిద్ధిం మోక్షమును నచ సమధిగచ్చతి పొందడు కదా. తాత్పర్యం అంటే, మనుజుడు కర్మలను ఆచరింపకపోవటం వలన నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితిని పొందజాలడు. కర్మత్యాగ మాత్రముచే మోక్ష సిద్ధిని ఎవడను పొందనేరడు. దీనిని బట్టి ప్రారంభంలో ప్రతివారు కూడా చిత్తశుద్ధి కోసం ఏదో ఒక పవిత్ర కర్మను దైవప్రీతిగా అనగా ఫలాభిసంధి రహితముగా తప్పకుండా ఆచరించి తీరాలని మనకు స్పష్టమవుతుంది. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.